మీకు ఒక పర్సన్‌కి రియల్ ఫేస్ ముందుకి రావాలంటే మీరు ఒక స్టెప్ తీసుకోవాలి. అవును. నేను ఆ కేస్ పెట్టిన ఒక స్టెప్ తీసుకున్నా. హ్మ్. ఆ స్టెప్ తీసుకున్న తర్వాత నేను చూసాను. ఆ అక్యూజ్డ్ ఇంత చీప్‌గా వెళ్ళిపోతారు. ఇంత చీప్‌గా వెళ్ళిపోతారంటే ఫేక్ విట్‌నెస్ క్రియేట్ చేస్తారా? ఫేక్ విట్‌నెస్. వాళ్ళ బామర్ది సమీర్ హ్మ్. ఫేక్ విట్‌నెసే కదా! మరి రియల్ విట్‌నెస్ అనుకుంటున్నారా మీరు? ఓకే. ఫేక్ అంటే ఓకే. రియల్ ఫేసెస్ వస్తాయి బయటికి. బట్ ఇంత డీప్‌గా వస్తాయి నాకు కూడా తెలీదు. ఇంత చీప్ వెళ్ళిపోతారు. ఆ మెయిన్‌లీ అక్యూజ్డ్ వాళ్ళ వైఫ్ ఇంత డీప్‌గా అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ సొంత బామర్దికి ఒక విక్టిమ్ రెడీగా స్టార్ట్ చేస్తారు. ఒక ఫేక్ విట్‌నెస్. ఒకవేళ రియల్ విట్‌నెస్ ఉంటే కంప్లెయింట్ పెట్టొచ్చు కదా! అవును. ఎందుకు పెట్టలేదు? యాహ్! టిల్ టుడే టిల్ టుడే దేర్ ఇస్ నో కంప్లెయింట్ రైట్? ఓకే. అంటే Why? దానికి ఆమె ఇచ్చిన క్వెషన్ ఒకటి నాకు గుర్తొచ్చింది. అంటే జానీ మాస్టర్ చెప్పారు, "నేను కేస్ పెడితే అమ్మాయి లైఫ్ పోతుంది. నేను అందుకే పెట్టాలనుకోవట్లేదు. నువ్వు కూడా చేయొద్దని" వైఫ్‌కి చెప్పినందుకు మీ మీద ఏం యాక్షన్ తీసుకోలేదంటారు. ఓకే. సో, నేను ఒక క్వెషన్ అడగాలి వాళ్ళతో ఇలా అడిగారు కాబట్టి. మీరు నా మీద ఏ సెక్షన్స్ పెడతారు? ఏ కేస్ పెడతారు? అంటే వర్క్ ప్లేస్‌లో వచ్చి నాకు హారాస్మెంట్ చేస్తారు ఆ కేస్ పెడతారా? నా నా వర్క్ తీసుకున్నారు ఆ కేస్ పెడతారా? లేకపోతే నేను 5 ఇయర్స్ ఎంత స్ట్రగుల్ చేశాను ఆ కేస్ పెడతారా? లేకపోతే ఒక మైనర్ గర్ల్‌ని ఇలా కష్టపడ్డారు ఆ కేస్ పెడతారా? ఏ కేస్ పెడతారు వాళ్ళు? లేకపోతే ఆ టైప్ ఫేక్ విట్‌నెస్ క్రియేట్ చేసి ఆ కేస్ పెడతారా? నేను నేను నిజాయితీగా వచ్చి మాట్లాడుతున్నానంటే ఆ కేస్ పెడతారా మీరు?